నమస్కారం అండి అందరికీ. జగన్ మంతా నేనిప్పుడు తెలుగులో స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ మీద ఒక సీరీస్ చేయబోతున్నానండి. బేసిక్‌గా ఇది కొంచెము 3, 4 నిమిషాల్లోనే ఒక చిన్న చిన్న వీడియో పెట్టి, వీడియోలు నంబరింగ్ పెట్టి కొంచెము దాన్ని కవర్ చేస్తానండి. ఆహ్, బేసిక్‌గా ఇక్కడ వీడియోలో అక్కడ ఒక స్త్రీ ఫోటో ఉంది కాబట్టి, ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ కేవలం స్త్రీలనే ఎఫెక్ట్ చేస్తుందని అనుకుంటే మీరు చాలా పప్పులో కాలేసినట్టే. ఈ రోజుల్లో పురుషులు కూడా దీని బారిన చాలా పడుతున్నారండి. పురుషులు ఇప్పుడు బహుశా స్త్రీల కన్నా ఎక్కువ కూడా పడుతూ ఉండొచ్చు. ఎందుకంటే స్త్రీలైతే కొంచెము వాళ్ళ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేసుకుంటారు. వాళ్ళ ఎమోషన్స్‌ని కాస్త స్నేహితురాలతో పంచుకుంటారు. కానీ మగవాళ్ళలో అది అంతగా జరుగుతుందా లేదా అనేది తెలియకపోవచ్చు. అంటే అది కొంచెం క్వెషన్ మార్క్ కాబట్టి, నేనిప్పుడు ఈ వీడియోలో కేవలం స్ట్రెస్ అంటే ఏంటి? యాంగ్జైటీ అంటే ఏంటి? డిప్రెషన్ అంటే ఏంటి? ఈ మూడిటిని చెప్పడానికి ట్రై చేస్తానండి. స్ట్రెస్ అన్నది మనం ఎదుర్కొంటున్న ఒక ఛాలెంజ్. అంటే మనం ఎదుర్కొంటున్న ఒక సవాలుకి మనలో కలిగే ఒక రియాక్షన్ గాని, రెస్పాన్స్ గాని అనుకోవచ్చండి. స్ట్రెస్ అంటే ఆ ఛాలెంజ్ మనం ఎదుర్కొంటున్న సమస్య, మనం ఎదుర్కొన్న సవాలు మనకున్న సామర్థ్యం కన్నా చాలా ఎక్కువగా ఉంటే అది ఒక స్ట్రెస్ రూపంలో కనబడుతుంది. మనకి అసలు ఏమాత్రం స్ట్రెస్ లేకపోవడం కూడా మంచిది కాదండి. మన జీవితానికి కొద్ది గొప్ప స్ట్రెసెస్ కూడా ఉండాలి. స్ట్రెసెస్ ఉంటే లేకపోతే జీవితం నిస్సారంగా ఉంటుంది. కానీ కొన్ని సార్లు మనం ఎదుర్కొంటున్న సమస్య మనకున్న సామర్థ్యం కన్నా చాలా ఎక్కువగా ఉంది అనిపిస్తే దానికి పరిణామమే స్ట్రెస్ అండి. ఆ స్ట్రెస్ కొంచెం ఎక్కువ కాలంగా ఉంటే అది యాంగ్జైటీ కింద పరిగణించొచ్చు. అది యాంగ్జైటీ అంటే అది వ్యాకులత అంటారు. స్ట్రెస్ అంటే తెలుగులో ఒత్తిడి అంటారు. అది యాంగ్జైటీ అంటే రేపటి గురించి భయము. రేపు లేదా ఫ్యూచర్ గురించి నేను మనగలనా? లేదా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన చాలా జాబ్స్ ఉండవు లేదా జాబ్స్ చాలా మటుకు పోతాయి. లేదా మనం కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి అని రకరకాల మనకి న్యూస్ అయితే చాలా వినబడుతూ ఉంటుంది. దానివల్ల మనము అనవసరంగా భీతి చెందుతున్నామా అంటే అదొక యాంగ్జైటీ కింద పరి పరి పరిమాణం చెందే అవకాశం ఉందన్నమాట. మరిప్పుడు డిప్రెషన్ అంటే ఏంటంటే, డిప్రెషన్ ఇస్ లో మూడ్ అండి. అంటే నిరాశగా అనిపించడము, ఉత్సాహం లేకపోవడము. మనం తెలుగులో ఒక సామెత ఉంది కదా! మన్ను తిన్న పాము అన్నట్టుగా. అది ఒక డిప్రెషన్ అన్నమాట. డిప్రెషన్ యాంగ్జైటీ సిట్యుయేషన్ చాలా కాలం ఉంటే అది డిప్రెషన్ కింద దారి తీయడానికి అవకాశం ఉందండి. అందుకోసమే స్ట్రెస్ అనేది, యాంగ్జైటీ అనేది, డిప్రెషన్ అనేది ఒకదానితో ఒకటి కొంచెము కనెక్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. సో, ఇది అవగాహన కోసం చేస్తున్నానండి. నేను యాక్చువల్‌గా లైఫ్ అండ్ కెరియర్ కోచ్‌ని. కానీ లైఫ్ అండ్ కెరియర్ కోచ్ అనేసరికి ఏంటంటే, కెరియర్ పరంగా చేస్తుండగా కొంతమందికి లైఫ్ సమస్యల వలన కెరియర్‌లో ప్రాబ్లమ్ లేదా కెరియర్ వల్ల లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఇవి ఉంటాయి కాబట్టి నేను ఒక ఇంటిగ్రేటెడ్ కోచింగ్ చేసే ఉద్దేశము. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇది అవగాహన పెంచడానికి కావాల్సి తెలుగులో చేస్తున్నానండి. ఎందుకంటే చాలా మందికి బహుశా ఆహ్, దీని మీద కొంచెం అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బేసిక్‌గా దీని గురించి మరీ ఎక్కువగా మిస్‌ఇన్ఫర్మేషన్ కూడా కాదు. ఒక ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అట్ ది సేమ్ టైమ్ ఐ నీడ్ టు క్లారిఫై నేను ఒక సైకలాజికల్ కౌన్సిలర్‌ని మాత్రమే అంటే లైఫ్ కోచ్ కూడా. నేను సైకియాట్రిస్ట్‌ని కాదండి. మరీ అంటే బేసిక్‌గా చాలా తీవ్రతరమైన యాంగ్జైటీ, డిప్రెషన్ ప్రాబ్లమ్స్ కోసం తప్పనిసరిగా సైకలాజికల్ అంటే సైకియాట్రిస్ట్ వాళ్ళ మందులు ప్రిస్క్రైబ్ చేసే వాళ్ళని సైకియాట్రిస్ట్ అంటారు. వాళ్ళ దగ్గర తప్పనిసరిగా వెళ్ళాల్సి ఉంటుంది. నేను ఒక సైకాలజికల్ కౌన్సెలింగ్ మాత్రమే చేయగలను. అంటే మాట ద్వారా థింగ్స్ అంటే క్లారిఫై చేయగలిగేంత కెపాసిటీ మాత్రమే ఉంది. మందులు రాసే అర్హత గాని దానికి మెడికల్ క్వాలిఫికేషన్ గాని నాకు లేవండి. యాహ్! సో, దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో. సో, బేసిక్‌గా ఒక ముక్కలో చెప్పాలంటే ఆహ్, యాస్ అంటే దిస్ ఇస్ ఎ సాడ్ రియాలిటీ దట్ we are having nowadays because as for stress, A for anxiety, and D for depression, these things are increasing a lot. And నేను ఒక వీటి మీద చిన్న అవగాహన పెంచే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్న చిన్న ప్రయత్నం అండి. ఉడతా భక్తి మాత్రమే. థాంక్ యూ. జగన్మంత. దిస్ ఇస్ వీడియో 1. ఓకే.